కేపీని బయటికి గెంటేస్తాడు గగన్. ఈలోపు కేపీ బాధపడుకుంటూ వెళ్ళిపోతుండగా అదే సమయానికి భూమి ఎదురు పడుతుంది. భూమి ఎదురుపడి, ఏంటి మామయ్య ఇందాక వచ్చి తిరిగి మళ్ళీ వెళ్ళిపోతున్నావు అంటుండగా, భూమి నువ్వు వెంటనే అతన్ని వెళ్ళిపోమని చెప్పు, అడ్డుపడకు. ఏంటి బావా ఏం మాట్లాడుతున్నావు? పెళ్లి పందిరి దాకా వచ్చిన మావయ్యను బయటికి పంపించడం ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నావు బావా? కనీసం అర్థమవుతుందా? భూమి నువ్వు మాట్లాడకు. ఒక నిమిషం బావా, అసలు ఇప్పుడు కన్యాదానం ఎవరు చేస్తున్నారు? నా తమ్మునికి మావయ్య చేత కన్యాదానం చేయించాలనుకుంటున్నాను. పెళ్లి బాధ్యత నా మీద పెట్టావు కదా, ఇప్పుడు ఆ బాధ్యత ప్రకారమే నీ మాట తిరస్కరించి మావయ్య అత్తయ్య కన్యాదానం చేయాలి బావా, అంతే అని చెప్పేసి వెంటనే కేపీని గగన్ మాట తీసేసి తీసుకొని వెళ్తుంది. ఈలోపు సంతోషంతో ఇక భూమిని అర్థం చేసుకొని పెళ్ళికి సంతోషంగా ఒప్పుకుంటాడు కదా శివ. పెళ్లి పీటల మీద కూర్చుంటారు. పెళ్లి హడావిడితో పంతులు గారు మంత్రాలు చదువుతుండగా ఇక కన్యాదానం కోసం అని చెప్పేసి పిలుస్తుండగా తల్లిదండ్రులుగా శారద కేపి వెంటనే మండపం ఎక్కి కూర్చుంటారు. మరోవైపు పెళ్లిని చెడగొట్టడానికి ఆధారాలు తీసుకొని అపూర్వ బిందెను తీసుకొని మండపం దగ్గరికి వస్తూ ఉంటుంది. ఈలోపు ఇక మాంగళ్య ధారణ కానివ్వమని చెప్పేసేసరికి వెంటనే శివ సంతోషంతో పూర్ణి మెడలో 3 ముళ్ళు వేస్తూ ఉంటాడు. ఇక భూమి టెన్షన్ పోయింది. ఇక నా తమ్ముడు ఒక ఇంటి వాడయ్యాడు. భూమి సంతోషపడుతూ తమ్ముణ్ణి పూర్ణిని అలా దీవిస్తూ ఉంటుంది. ఈలోపు మాంగళ్య ధారణ ఇక వెంటనే బిందు మెడలో 3 ముళ్ళు వేస్తాడు. అందరూ సంతోషంగా ఆశీర్వదిస్తూ ఉంటారు. ఆ సమయంలో వెంటనే బిందు మీరా అందరు కలిసి వెంటనే మండపం దగ్గరికి వచ్చేసరికి ఆల్రెడీ శివ పూర్ణి మెడలో తాళి కట్టేస్తాడు. తాళి కట్టిన చూసిన అపూర్వ బిందు మీరా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఒక్కసారిగా ఈ ఎమోషన్లలో వెంటనే గగన్ వాళ్ళందరినీ చూసి షాకింగ్గా అలాగే ఉండిపోతాడు. ఇప్పుడు రేపటి అప్కమింగ్లో ఇక అపూర్వ వీళ్ళ మధ్య బంధాన్ని ఎలా బయట పెట్టుతుందో, ఏం జరుగుతుంది, కృష్ణప్రసాద్ తీరే జరుగుతుందో తెలుసుకుందాం.